అన్న ఫ్యాన్ ముందున్నోడు కొంచెం కిందకుండే ఫోటో తీసుకోండి. స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ లో నుండి మన ప్రభుత్వ ఖజానాకు దాదాపు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఒక 5 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలలో ప్రత్యేకంగా దాదాపుగా 3,000 కోట్ల పై చిలుకు డబ్బుని సమీకరించారు. ఒకవేళ నెంబరు క్లియర్ గా కావాలన్నా ప్రతిదీ మేము వచ్చి సాక్ష్యాలతో కూర్చొని మాట్లాడగలం. మీ ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణా ఎవరు చేశారు, ఏ ర్యాంపుల నుండి ఏ నదుల ప్రవాహ ప్రాంతాల నుండి జరిగింది. ఒకటి ఈ రోజు మైనింగ్ పాలసీ తీసుకొచ్చారు. ఏదైనా వచ్చినప్పుడు కొత్తలో అందరికీ అర్థమయ్యేసరికి కొంత టైం పట్టింది. ఈరోజు ఖర్చు పెరిగిందని ఇలా ఇంకోటని అనుకుంటున్నారు. ఎక్కడా కూడా లేదు. అది అంతా కూడా కేవలం ఈ గ్లోబల్ ప్రచారం అని చెప్పుకునే పద్ధతిని అవలంబిస్తున్న మీ పార్టీ చేస్తున్న ప్రచారం మాత్రమే. ఇలా ప్రతి స్కీమ్ ద్వారా ఈరోజు టీటీడీలో కూడా రోజుకి దాదాపు 70-80 వేల మంది భక్తులు దర్శనం చేసుకోగలుగుతున్నారు. యావరేజ్న ప్రతి రోజున. అలాంటిది పోయిన గవర్నమెంట్ లో జరిగింది 50,000. ఈ రోజు 70-80 వేల మంది చేసుకోగలుగుతున్నారు. ప్లాస్టిక్ ని నిషేధించారు. అక్కడ వేస్ట్ పూలతో రకరకాల స్వామివారికి మరి భక్తులు వాడుకోవడానికి కొనుగోలు చేసుకోవడానికి ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తా ఉంటే మీరు ఏ రంగంలోనైనా వచ్చినా ఏ రంగంలో మీరు సౌర వాటికి మేము నిజాలని ఒప్పుకొని కూర్చుంటామనే మాత్రం అనుకోవద్దు. ఇక దోపిడీ రాజ్యం అనే పదాన్ని నువ్వు వాడడానికి ఏ మాత్రం మీకు ఆ అర్హత ఉందా అని మీ మనసు మీద చేసుకొని చెప్పుకోండి. నేను నా సోదరుడు గోపి మేమిద్దరం లేకపోతే నీకు అసలు ప్రోగ్రామ్ చేసే వ్యక్తి ఈ రోజు దాకా లేడు. ఏరి నీకు ప్రోగ్రామ్ చేసే వ్యక్తి ఏడి? నీకు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఏడి? 5 సంవత్సరాలైంది నువ్వు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అనే వ్యక్తిని చూసి. మీరా మా గురించి మాట్లాడేది. నేను ఒకటే, మేము వార్నింగ్లు ఇచ్చి లేకపోతే ఇంకొకటి ఇచ్చి కాదు. మమ్మల్ని నువ్వు చులకనగా మాట్లాడే స్థాయిలో నువ్వు లేవు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో నువ్వు ఏదైనా మాట్లాడొచ్చేమో కానీ రాజధాని భూములు కావచ్చు, లేకపోతే ఇక్కడ అగ్రిగోల్డ్ భూములు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మేము చెప్పుకుంటూ పోతే ఒక చిట్టా తయారు చేసుకుని కూర్చోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోవడానికి కూడా మాకు ఒక అతిపెద్ద టెరాబైట్ లాంటి ఒక మెమరీ పెట్టుకోవాలి సపరేట్గా మీ గురించి మేము మనసుల్లో కూడా. ఇక ముందు ఎప్పుడూ కూడా మీరు ఇది చేయొద్దు. ముఖ్యంగా పదే టీడీపీ జనసేన కాంబినేషన్లో అని మీరు పదే మేము అధికారంలోకి వస్తాము అని చెప్పుకోవడంలో, అది మీ గురించి మీరు చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఈ నియోజకవర్గంలో పోయిన 2014 ఎన్నికల్లో మీరు ఒక భాస్కర్ రెడ్డి అనే ఒక అధ్యక్షుడిని ఎన్నికల్లో గెలిచిన వెంటనే తీసేసి నీ అన్యాయుడిని వేరే వ్యక్తిని ప్రతిదీ మార్చుకుని ఎందుకు పెట్టుకున్నారో తెలియజేయాలి. వేరే వ్యక్తులు ఎవరు ఉండకూడదా? మరి అలాగే ఈరోజు ఒక బీసీ వ్యక్తికి ఇచ్చావు. చాలా మేము అందరం ఆనందదాయకంగా ఉన్నాం. ఆ పార్టీలోని మార్పు ఉందేమో అని. కానీ బీసీ సోదరుల